వరంగల్ కాంగ్రెస్ లో వర్గపోరు భగ్గుమంటుంది. మంత్రి కొండా సురేఖ, మురళి దంపతుల కుమార్తె సుస్మిత చేసిన సోషల్ మీడియా పోస్టు మరింత కాకరేపుతుంది. సోషల్ మీడియా పోస్టులు మరింత కాకరేపుతున్నాయి. అసలే నిప్పు ఉప్పుగా ఉన్న పరిస్థితిలో పరకాలకు కాబోయే ఎమ్మెల్యే అభ్యర్థినంటూ కొండా సుస్మిత పోస్ట్ చేశారు. సుస్మిత పోస్టుతో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గాన్ని మరింత ఆగ్రహం తెప్పించింది. సుస్మిత పటేల్ సోషల్ మీడియా పోస్టు తాజాగా పరకాల్లో హాట్ టాపిక్ అయింది. వరంగల్ కాంగ్రెస్ లో వర్గపోరు బగ్గుమంటుంది. మంత్రి కొండా సురేఖ, మురళి దంపతుల కుమార్తె సుస్మిత చేసిన సోషల్ మీడియా పోస్టు మరింత కాకరేపుతుంది. సోషల్ మీడియా పోస్టులు మరింత కాకరేపుతున్నాయి. అసలే నిప్పు ఉప్పుగా ఉన్న పరిస్థితిలో పరకాలకు కాబోయే ఎమ్మెల్యే అభ్యర్థినంటూ కొండా సుస్మిత చేసిన పోస్టు వైరల్ అవుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, చూస్తున్నాం వరంగల్ కాంగ్రెస్ లో పంచాయతీ ఇంకా తారాస్థాయికి చేరుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అయితే కొండా సురేఖ, మురళి దంపతులకు సంబంధించిన సుస్మిత పటేల్ పెట్టినటువంటి పోస్టుకు సంబంధించి ఇప్పుడు పరకాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పరకాల నుంచి ప్రస్తుతం సీనియర్ నేతగా ఉన్నటువంటి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఉన్నటువంటి సందర్భంలోనే ప్రస్తుతం పరకాలకు కాబోయే ఎమ్మెల్యే అభ్యర్థిని అంటూ సుస్మిత పటేల్ పెట్టినటువంటి సోషల్ మీడియా పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది. మనం చూస్తున్నాం ఏదైతే వరంగల్ కాంగ్రెస్ సంబంధించి కొండా మురళి నిన్నటి వరకు కూడా అసమ్మతి ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు, జిల్లా అంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తాను పెద్దన్నగా ఉన్నాను, అన్ని నియోజకవర్గాల్లో గెలిపించుకుంటూ వచ్చాను, దట్టు పరకాలకు సంబంధించి తాము కంచుకోట అయినటువంటి పరకాలను ప్రకాష్ రెడ్డి కోసం వదిలిపెట్టామని చెప్పేసి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.